ఒక కిలో పోతుంది. తర్వాత ఇక్కడ నిడిగొండ అనే ఊరు ఉంది, అక్కడ మొత్తం లారీలన్నీ ఆ లారీ మరి మా పరిస్థితి బాగాలేదు, మొత్తం వారం రోజుల నుంచి ఇక్కడ మాల్ దించలేరు, ఏం చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. మీరు అంటే ఏమైనా కొంటారా కొనరా? ప్రభుత్వం కొనే మూడు ఉందా లేదా? $14 లక్షల దాకా ఇక్కడ మరి ఇప్పుడు యశ్వంతాపూర్ అనే ఊర్లో నేను వరంగల్లో ఉన్నాను. 1 కిలో 15 రోజులైంది, 1 కిలో జోకలేదు. సెంటర్ పేరుకు తెరిచినారు, ఇంతవరకు 1 కిలో జోకలేదు. కొన్ని మీరు తీసుకున్న వాళ్ళు 6 లక్షలు తీసుకున్నామన్నారు కదా, డబ్బులు ఎంతమందికి ఇచ్చినారు? ఇప్పటికీ ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు ఎక్కడ కూడా రాష్ట్రంలో. మరి పోనీ ఒక పని చేయండి, కనీసం కొనుగోలన్నా చేయండి. సరే పైసలు ఒక రోజు ఆలస్యం ముంగటి ఇవ్వచ్చు, అని వానలు పడితే వాళ్ళు ఆగమవుతారు, మళ్ళీ మీరే మళ్ళీ తడిసింది కొనమంటారు. కాబట్టి మీ మార్కెట్కి ఆదేశాలు ఇచ్చి ఎండి గారు, నేను మొత్తం మా ఎమ్మెల్యే గారు మీకు డీటెయిల్స్ ఇస్తారు. యశ్వంతాపూర్ దాంతో పాటు మిగతా డీటెయిల్స్ ఇస్తారు. కొద్దిగా సీరియస్ గా చేయండి, కనీసం లిఫ్ట్ చేయించండి. లిఫ్ట్ చేయించి మీరు స్టాక్ పెట్టుకోండి. తర్వాత డబ్బులు మీరు సరిగ్గా ప్రభుత్వం మీకు ఎప్పుడు ఇస్తే మీరు అప్పుడు ఇస్తారు, మాకు తెలుసు. కాబట్టి మీరు కొద్దిగా లిఫ్ట్ అయితే చేయించండి. థ్యాంక్ యూ. దయచేసి ప్రెస్ మిత్రులు అందరూ కూడా కొద్దిగా సెటిల్ కావాలి. యశ్వంతాపూర్ సెంటర్ ని ఈరోజు జనగామ యశ్వంతాపూర్ లో మొక్కజొన్న కేంద్రం కావాలని చెప్పేసి అడిగి నెల రోజులు వెంటబడితే ఇక్కడ కేంద్రం ఓపెన్ చేసింది. కానీ కేంద్రము ఓపెన్ చేసినప్పటి నుండి ఇప్పటిదాకా ఈ రైతులందరూ కూడా ఇక్కడ వాళ్ళే. వాళ్ళు ఇక్కడ కొన్ని ఒక 10 కుప్పలు పోసింది, అక్కడ ఒక 50 కుప్పలు పోసింది. ఇట్లా రకరకాలుగా పోస్తే ఒక్క గింజ కూడా బారదానియలేదు, ఇంతవరకు ఎత్తడానికి ఎవరు రాలేదు. అట్లనే నర్మట తరిగొప్పల సంబంధించింది కూడా ఇక్కడ చాలా పంట పండుతుంది. నర్మట తరిగొప్పల వాళ్ళందరూ కూడా 8,000 రూపాయలు పెట్టి చేర్యాలకు పోవాల్సి వస్తుంది. చేర్యాల కూడా దగ్గర ఇలా 17,000 క్వింటాలు అట్లే ఉన్నాయి. దానికి సంబంధించి కూడా బారదానియలే, ఇంతవరకు ఎత్తలే. అంతకుముందు ఎత్తిన ఒక 13,000 క్వింటాలు తప్ప దానికి కూడా ₹1 కూడా ఇవ్వలే. అందుకే రాష్ట్రం మొత్తం మీద మొక్కజొన్న పరిస్థితి ఇట్లే ఉందన్న. ఇక్కడ ఈ జనగామ జిల్లాలో వచ్చిన వాళ్ళందరూ కూడా నిడిగొండ దగ్గరికి 100 లారీలు వస్తే 100 లారీల మనుషులు మొత్తం కూడా రైతులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మొత్తం అందరూ కూడా ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఇక్కడ ఈ కేంద్రం మా సంపత్ సర్పంచ్ గారు, అదే విధంగా రైతులందరూ కూడా యశ్వంతాపూర్ ఉన్నారు. మాట్లాడతాం ఏం పేరు? ఏం పేరు మీ పేరు? ఉపేంద్రమ్మ. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? మొత్తం మక్కలేనా? ఎన్ని రోజులు ఇక్కడ తీసుకొచ్చి? 20 రోజులు. కొంటలేరా? కొంటలేదు సార్, ఏం లేదు సార్. కొంటమని స్టార్ట్ చేసింది సార్, ఇప్పటి వరకు 1 కేజీ కూడా కొనలేదు సార్. తీసుకొచ్చి 15 రోజులైంది, ఇంతవరకు 1 కిలో కొనలేదు. బారదాన్ని కూడా ఇవ్వలేదు, కనీసం గన్ని బ్యాగ్స్ కూడా ఇవ్వలేదు, సంచులు కూడా ఇస్తలేదు. ఒకరి మీ పేరము? మీకెంత పొలం ఉంది? 3 ఎకరాలు మొత్తం మక్కలేనా? 2 రోజులు అయితే తెచ్చి మీరు మేము కాంట జోకేందుకు వచ్చినాం సార్. ఇక్కడ మేము వాళ్ళ లీడర్. ఎన్ని రోజులు? 15 రోజులు అవుతుంది సార్. 15 రోజులు. మేము అందరు ఐకేపీ అయితే 15 రోజులు మేము అందరినీ కలెక్టర్ దగ్గర కూడా పోయి వచ్చినాం సార్. కలెక్టర్ అంటూ అమ్మ చూద్దాం, 10 రోజులు టైం ఉంది, 10 రోజులు టైం ఇస్తున్నాం, తర్వాత చెప్తాం సార్. మేము పైకి పంపించినాము, వాళ్ళతో మాట్లాడాక చెప్తామంటున్నాం. 10 రోజుల వరకు వర్షాలు పడితే ఇబ్బంది పడుతుంది కదా అని రైతులందరూ అంటున్నారు సార్. అందుకోసమే మీరు వస్తుంది కదా మీకు చెప్పుకుందామని మేమందరం రైతులందరం మీరు ఆగినాం సార్. ఎవరున్నారు ఇంకా రైతులు? ఈ సార్. ఏ పేరు తల్లి? మీ పేరేందమ్మా? నాగరాణి. ఎన్ని ఎకరాలు ఉంది పొలము? 5 ఎకరాలు. మొత్తం మొక్కజొన్న వేసిందా? ఎన్ని రోజులు అయితే తెచ్చిడికి? 20 రోజులు. ఏమంటారు మరి అధికారులు? రెస్పాన్స్ అయితే సార్ అసలు అయితే లేరు. సంచులన్నీ ఇచ్చిరా? కనీసం ఏవి ఇవ్వలేదు, జోకుడు లేదు, సంచులు లేదు. మరి వాన పడితే ఏంది? వాన పడితే తడితే ఖరాబ్ అయితే దేవుని మొక్కలు తప్ప వేరే లాభం. మరి ఎవరు సార్ రెస్పాన్స్ అయితే లేరు. ఏబిఎం సార్ అయితే లేడు, సిసి సార్ అయితే లేడు. ఎవరు బాధని కావాలని ఎంత తిరిగినా కానీ ఎవరు ఇస్తలేరు. తర్వాత మీకు రైతు బంధు పడ్డదా? పర్లేదు సార్, అసలు 1 ఎకరం కూడా పడ్డదా? 1 ఎకరానికి పడ్డాయి. ఎంత పడ్డది? 6,000 పడ్డాయి అంతే. తర్వాత ఏది పడలేదు. రైతు రుణమాఫీ కూడా అయితే లేవు. రుణమాఫీ కూడా కాదు. మీకు ఎన్ని ఎకరాలు ఉందన్నారు? 5 ఎకరాలు. 5 ఎకరాలు. అసలు రుణమాఫీ కూడా కాదు. 2 లక్షల మందం కాలేదా? పక్కా
ఊర్లో అందరి పరిస్థితి ఇదేనా లేక పోసుకొని పామనక పురుగనక వండుడు చేసుడు యశ్వంతపురమేనా? అదే ఊళ్ళంతా ఎక్కువ మొక్కజొన్న వేసి చాలా మంది వేసినాం సార్. ఇది పరిస్థితి. నాగరాణి మాట్లాడింది మీరు విన్నారు, ఉపేంద్రమ్మ మాట్లాడింది మీరు విన్నారు, అమ్మాయి పేరు విజయలక్ష్మి గారు మాట్లాడింది మీరు విన్నారు. ఇక మీరు ఎవరు మాట్లాడినా గదే కథ, ఏం కొత్తదేం లేదు. మా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు అడిగితే ఇప్పుడే మార్క్ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడినా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము అడిగేది ఒకటే, వరంగల్ వేదికగా, జనగామలోని యశ్వంతాపూర్ వేదికగా మేము అడిగేది ఒకటే. రాష్ట్రంలో దగ్గర దగ్గర 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించింది. 14 లక్షల ఎకరాల్లో ఇవాళ వచ్చిన మరి విత్తనాలు గాని ఇంకోటి గాని దానివల్ల దిగుబడి కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ఒక్కొక్క రైతు దగ్గర దగ్గర 40 క్వింటాలు పండించిన పరిస్థితి ఒక ఎకరానికి. కానీ ప్రభుత్వం ఏమంటున్నది, ఈ రోజు వరకు ప్రభుత్వానికి 14 లక్షల ఎకరాల్లో పంట పండితే పంటలు కొనే ప్రణాళిక కూడా లేదు. మార్క్ఫెడ్ ఎండి గారు చెప్తా ఉన్నారు ఇప్పటికి మేము 6 లక్షల క్వింటాలు కొన్నామన్నాడు. కానీ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రం మొత్తంలో పండింది దగ్గర దగ్గర 45 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు వారు చెప్పింది నిజం అనుకుంటే కూడా ఎక్కడ 45 లక్షలు, ఎక్కడ 6 లక్షలు, ఒకటి ఆలోచించండి. నెంబర్ 1, ప్రభుత్వం మాకున్న సమాచారం మేరకు రైతు పండించింది మొత్తం కొనడానికి కూడా సిద్ధంగా లేదు. కేవలం ఒక 10 లక్షలు 15 లక్షల టన్నులు మాత్రమే కొనాలి, తర్వాత చేతులు దులుపుకోవాలి. ఎందుకంటే రైతుల దగ్గర కొంటే కనీస మద్దతు ధర 2460 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వకపోతే రైతులు ఊకోరు. మరి ఒకసారి కొనుగోలు చేసి జోకి మళ్ళీ లోపల పెట్టుకున్నామంటే పైసలు ఎప్పుడు పడతాయని గడబడి చేస్తారు. దాని బదులు సప్పుడే కాయంత సెంటర్లలో అట్లే ఇడిచి పెడితే వాన కొట్టో ఇంకోటి కొట్టో ఆఖరికి ఏదో ఒకటి అయితే సచ్చినట్టు అమ్ముకుంటారు. బయట 1600 1700లకు అమ్ముకుంటారు. మాకు లొల్లి పోతుంది, బోనస్ ఇచ్చేది లేదు, మద్దతు ధర ఇచ్చేది లేదనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఇంకొక మాట వాస్తవం ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా 22,700 కోట్ల అప్పు తెచ్చింది. కానీ 22,700 కోట్ల అప్పు వీళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో చేసిన స్కామ్ వల్ల ఈడికెళ్లి పైసలు అటుమలుపుతాను. ఏదైతే వరి కొనుగోళ్లకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనే సంస్థ ఉంటుందో, మార్క్ఫెడ్ ఏమో మొక్కజొన్నలు కొంటది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏమో వరి కొనాలి, వడ్లు కొనాలి. కానీ ఇలా పరిస్థితి ఏంది, ఆ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో కుంభకోణం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చేసినందుకు మార్కెట్ల ఆ సంస్థకి ఎవరు అప్పిస్తలేరు. 1,60,000 కోట్ల అప్పు ఉంది కాబట్టి మీకు మేము మళ్ళా పైసలు ఇయ్యం అని చెప్పి చేతులు ఎత్తేసింది. మరి ఏం చేయాలి, వడ్లు పండించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మార్క్ఫెడ్ ద్వారా పైసలు తీసుకొని లోన్ తీసుకొని ఈ పైసలు అటుమలిపి మొత్తానికి ఏదో కొన్ని రోజులు టైం పాస్ చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. నేను చెప్పేది తప్పైతే వ్యవసాయ శాఖ మంత్రి గాని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బాధ్యత గల మంత్రులు గాని నేను చెప్పింది తప్పని రుజువు చేయాలని చెప్పి నేను సవాల్ చేస్తున్నా. ఇంకొక మాట కూడా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. సరిగ్గా 4 ఏళ్ల కిందట రాహుల్ గాంధీ గారు ఇదే వరంగల్ గడ్డ మీద రైతు డిక్లరేషన్ అని చెప్పి మీటింగ్ పెట్టిండి ఇక్కడికి వచ్చి. అందులో 34 హామీలు ఇచ్చిండు. మద్దతు ధర ఇస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 రైతు బంధు ఇస్తాం. ఇలా ఏ ఒక్కటి అమలు కాలే. రైతు బంధు పడలే, బోనస్ కైతే అడ్రస్ లేదు, బోగస్ అయిపోయింది. ఆఖరికి పండించిన పంట, ఇప్పుడు 6 కాలం కష్టపడి పండించిన పంట కొనే నాదుడు లేడు. 20 రోజులాయ, 15 రోజులాయ, నెల రోజులాయ, జోకెటోడు లేడు, ఎత్తిపోస్టోడు లేడు, ఆ లారీలలో పోని దించుకుంటోడు కూడా లేడు. హమాలోలు ఇక్కడనే ఉన్నారు, డ్రైవర్లు ఇక్కడనే ఉన్నారు, రైతులు ఇక్కడనే ఉన్నారు, ధాన్యం మొత్తం ఇక్కడనే ఉన్నారు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది, మీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే మీరు రైతు బంధు ఎట్లా వేయరు మాకు తెలుసు. రైతులకు కూడా అర్థమైపోయింది మీరు దొంగల ప్రభుత్వం. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు వస్తే, పార్లమెంట్ ఎన్నికలు వస్తే రైతు బంధు వేసుడు తప్ప నాట్లప్పుడు మాత్రం వేయరు, మీరు ఓట్లప్పుడే వేస్తారు. అది రైతులకు కూడా అర్థమైంది. మీరు ఎట్లాగో రైతు బంధు వేయరు, మీ మీద ఆశలు వదులుకున్నారు. కనీసం పండించిన పంటనన్న కొనండి, కనీసం ఆ పంటలు లిఫ్ట్ చేసుకొని పైసలు ఓ రోజు ముందో వెనుకనో పైసలు వస్తాయి. కానీ ఇట్లనే అగాధం విడిచిపెడితే తడిసిపోయి మొత్తం మరి బూజు పట్టి ఆగమాగమైపోయి మరి పండించిన పంట మొత్తం నాశనపోయి ఆత్మహత్యలు దిక్కయ్యే పరిస్థితి వస్తుంది. ఇది మంచిది కాదు రాష్ట్రానికి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుండదు అంటారు. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వరంగల్ వేదికగా వెంటనే కొనుగోలు చేస్తారా, లేకపోతే ఎక్కడికక్కడ రోడ్ ఎక్కి మొత్తం ట్రాఫిక్ ను మొత్తం రాష్ట్రాన్ని దిగ్బంధం చేయమంటారా మీరే తెలుసుకోండి. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ సెంటర్ లో ఉన్నది మీరు జోకండి, ఎత్తండి, తీసుకపోండి, మీరు కేంద్రాల్లో దాచుకోండి, గోదాములలో పెట్టండి. కానీ ఇదే రకమైన పద్ధతి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తాం, రైతుల తరపున పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రేపు రైతు సంగ్రామ సదస్సు కూడా వరంగల్ వేదికగా పెట్టినాం. రేపటిదాకా చూస్తాం
మీరు కనుక ముందుకు రాకపోతే ఎల్లుండి నుంచి మా పోరాటాన్ని మొదలు పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ రైతులకు కూడా నేను ప్రార్థించేది ఒకటే, ఈ ప్రభుత్వం మీకు సంచులు ఇయ్యది.